నమస్తే మిత్రులారా. ఓటు హక్కు మన బాధ్యత. మన ఓటు మనమే వేద్దాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం. ఓటు వేసేటప్పుడు ఓటరు తెలుసుకోవలసిన విషయాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ఓటు వేసే వ్యక్తి ఓటు వేయడానికి ముందు బీప్ సౌండ్ వస్తుందా లేదా? బీప్ సౌండ్ వచ్చిన తర్వాత మన కోరుకున్న వ్యక్తి యొక్క సింబల్‌ని నొక్కిన వెంటనే ఆ సింబల్ తాలూకు స్లిప్పు ప్రక్కన ఉన్న వీవీప్యాడ్‌లో 7 సెకన్ల పాటు కనబడుతుంది. అలా కనబడితే మనం వేసిన ఓటు సక్సెస్‌గా నమోదు అయినట్టు. అలా కాని యెడల, అలా కనిపించిన యెడల ఏదైనా లోపం ఉన్నట్లయితే మోక్ పోల్ స్లిప్ ద్వారా మీరు కంప్లెయింట్ నమోదు చేయవచ్చు. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి మన ఓటు వేసే సమయానికి మన ఓటు లేదని బూత్ లెవెల్ ఆఫీసర్ గారు చెప్పిన పిమ్మట మన ఓటును సద్వినియోగం చేసుకోవడానికి ఛాలెంజ్ ఓటు అడగవచ్చండి. అది బూత్ లెవెల్ ఆఫీసర్ గారికి మన యొక్క ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు చూపించి ఛాలెంజ్ ఓటు లిస్ట్ ఆఫ్ ఛాలెంజ్ సెక్షన్ 33(1) ఆఫ్ సి ద్వారా మన ఓటును ఫామ్ 17 తీసుకుని వినియోగించుకోవచ్చండి. అలాగే మన ఓటు వేసే సమయానికే మన ఓటు వేరే వాళ్ళు ఎవరైనా వేసి ఉంటే దాన్ని కూడా మనం టెండర్డ్ ఓటు వేస్తామని చెప్పి బిఎల్ఓ గారికి మనం దరఖాస్తు పెట్టుకుంటే బిఎల్ఓ గారు టెండర్ ఓటుకి అవకాశం ఇస్తారు. ఒక పోలింగ్ బూత్ వద్ద 100కి 14% అంటే 14 ఓటు టెండర్డ్ ఓటు నమోదు అవుతే ఆ పోలింగ్ బూత్‌లో రీపోలింగ్ జరిగే అవకాశం ఉంటుందండి. మనం మే 13న మన యొక్క ఓటుని మనమే వినియోగించుకుందామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా వృద్ధులకి, కొత్తగా ఓటు వచ్చిన యువతకు ఈ అంశాల మీద దృష్టి పెట్టి మన ఓటుని సద్వినియోగం చేయాలని మనవి. జై